తన కలం గలం ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊపునిచ్చిన గద్దర్ విగ్రహం సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేయబోతున్నట్లు గద్దర్ విగ్రహ ఏర్పాటు కమిటీ నాయకులు తెలిపారు. సిద్దిపేట పట్టణ శివార్లోని పొన్నాల చౌరస్తాలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్న విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో గద్దర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు గతంలో మాట ఇచ్చిన విధంగా పొన్నాల చౌరస్తా వద్ద గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు గద్దర్ గురించి తెలిసేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీహరి యాదవ్, లక్ష్మణ్, జర్నలిస్టు సంఘం నాయకుడు రంగాచారి పాల్గొన్నారు. గద్దర్ గారు చనిపోయినప్పటికీ కూడా ప్రజలలో ఉండి, ప్రజా కవులలో ఉండి, కళలలో ఉన్నటువంటి వ్యక్తి. వారి ఆశయాలను కొనసాగిస్తామని, వారు చేసినటువంటి కృషిని ప్రజలలోకి తీసుకెళ్ళి వారి అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రజల యొక్క అభిక్షం మేరకు మరి గౌరవ హరీష్ రావు గారు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మరి ఇక్కడ ఏదైతే ఈ స్థలంలో వారి వర్ధంతి ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నామో వారి విగ్రహాన్ని పెట్టడానికి కూడా ఈ కమిటీ తీర్మానం చేయడం జరిగింది. మరి అందరూ కూడా సహకరించి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పరచుకొని వారి కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాంటి గద్దరన్న నేడు లేకపోవడం, ఒకవైపు ఈ దేశాన్ని హిందూ మతోన్మాదులు పెట్టేగి రాజ్యాంగేతర శక్తులుగా ఈ దేశాన్ని ఒక 2 కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేస్తున్న వేళ, మరోవైపు మొత్తం మధ్య భారతంలో ఉన్నటువంటి అనేక ఖనిజ వనరుల్ని, సంపదని, ఈ దేశ సంపదని విదేశీ కంపెనీలకు, సామ్రాజ్యవాద కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా అప్పచెప్తున్న వేళ, అప్పటికే ఈ దేశంలో పోగొన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని అంబానీ, అదాని లాంటి కార్పొరేట్లకు అప్పచెప్తున్న వేళ, మరోవైపు ఈ దేశంలో విద్యా వ్యవస్థని మొత్తం కాషాయీకరణ చేసి పాత రాతి కాలం నాటి రోజుల్లోకి మళ్ళీ తీసుకెళ్ళబోతున్నటువంటి ఈ తరుణంలో గద్దరన్న లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒకవైపు నేటి యువతరం జంజి పెద్ద మొత్తంలో ఈ దేశంలో అన్ని రకాల మార్పుల కోసం, విద్యారంగంలో ప్రధాన మార్పు కోరుతూ మొత్తం రాజకీయ మార్పు కోసం లక్షలాదిగా యువతరం కదిలొస్తున్న వేళ గద్దరన్న లేని లోటు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది.